వాళ్ళు 1400 1500 కాడ మొదలుపెట్టారు. ఇంతకుముందు నాకు తెలిసి ఈ మార్కెట్ ఇంటర్నేషనల్ స్కీమ్ ఎట్లుండేదంటే ఓపెన్ మార్కెట్లో మరీ దారుణంగా సప్రెస్ అవుతుంటే రైతులు మనం కొద్దిగా ఎంటర్ అయ్యి 100 కోట్లతోటి మనం కూడా కొంటున్నాం అని అంటే ఓపెన్ మార్కెట్లో కూడా రేట్లు పెరిగాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం మన మీదనే భారం వేసి మొత్తం మనం ప్రొక్యూర్మెంట్ అయ్యేదాకా వాళ్ళు మాట్లాడకుండా ఉంటాం. మళ్ళీ మనం దాన్ని డిస్పోజ్ చేయాలి కాబట్టి డిస్పోజల్ అప్పుడు వాళ్ళు 50%, మనం 2400 కొనుక్కుంటే 1400కి మేము కొంటాం మీ దగ్గర. మనం డిస్పోజ్ చేయకపోతే మనకు గోడౌన్ ఫెసిలిటీస్ లేవు. లాస్ట్ ఇయర్ అట్లే ఉంది, ధాన్యం అంతే ఉంది. ఒక విధంగా మనకి 2 సార్లు పిలిచాం, 3 సార్లు పిలిచాం, టెండర్లు ఎన్నిసార్లు పిలిచినా కూడా రూపాయి తరగట్లేదు. రాష్ట్రాల నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా పిలిచాం. ఏ స్థాయిలో పిలిచినా కూడా మనం కొన్న ధాన్యానికి సగం నష్టం వస్తుంది.